హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వాక్యాన్ని ఒకరు సిస్టర్ గారు బాగా చదువుతున్నారు, చదవండి అమ్మా. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. చాలు, అందరూ నాతో చెప్పండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దయచేసి నేను చెప్పకుండా ఈ వాక్యం మీరు అందరూ చదవండి ఒకసారి గట్టిగా. పైన ఒక చక్కని వాక్యం రాశారు, చదువుతారా? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పరిశుద్ధాత్మదేవుడి పాంప్లెట్ చూడగానే నా మధ్యలో ఈ మాటలు పెట్టాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి గారి దగ్గర బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరక ముందు ఆయన అన్న మాట ఏంటంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము చదువు సహోదరి. ఏంటంటే, శీఘ్రముగా నీ వద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఏం చేసిన ఎడలా, చెప్పండి, ఏం చేసిన ఎడలా? ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో తెలియవలెనని ఈ సంగతులను, స్తోత్రం, చదవండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఎందుకు? పరిశుద్ధాత్మదేవుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడి పరిచర్యకి ఇచ్చాడండి. ఈ మొదటి యానివర్సరీలో, ఈ మొదటి రక్షణ సువార్త సభల్లో ఆత్మదేవుడు నన్ను కూడా ఈ దిశగా నడిపించటం ఇది ఎంతైనా ఆశీర్వాదం. పౌలు అంటున్న మాట, నేను శీఘ్రముగా నీ దగ్గరికి వస్తాను. శీఘ్రముగా అంటే కానీ రావటం కొంచెం ఏమవుద్ది? ఆలస్యం అవుద్ది. చాలా జాగ్రత్తగానండి. అందుకని అపోస్తలుడైన పౌలు ఇంకొక చోట ఏమంటున్నాడంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా వైపు చూడండి, కొంచెం మెసేజ్ మీద మీ మనసు పెట్టండి. నేను సమయానికి ముగిస్తాను. నాకు టైము బాగా మెయింటైన్ చేయడం ఇష్టం. సమయానికి ఖచ్చితంగా ముగించడానికి ఇష్టపడతాను. పాస్టర్ గారు ఓ టైం చెప్పారు, ఆ టైంని ముగిస్తాను. అవసరం అయితే ఇంకోసారి వస్తాను కదా, ఇదేం లాస్ట్ ప్రోగ్రామ్ కాదు కదా, అది వస్తాను. అది కనుక కొంచెం మీరు మనసంతా వాక్యం మీద పెట్టండి. మనము ప్రస్తుతము రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ దినాల్లో ఉన్నాము అంటానికి ఆధారం ఏంటంటే, యేసు ప్రభు యొక్క ద్వితీయ ఆగమనానికి కొన్ని సూచనలు చెప్పాడు, కొన్ని ఆనవాళ్ళు చెప్పాడు. ఏంటి ఆనవాళ్ళు అంటే, నోవాహు దినములు ఎలా ఉండేనో మనుష్య కుమారుని రాకడ అలా ఉండునన్నాడు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? జనులు తినుచు త్రాగుచు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తింటాం, ఇదే పని కదా. తినటం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇది నోవాహు దినాల్లో జరిగిన ప్రక్రియ. ఇప్పుడు ఆ దినాల్లో మనం చూస్తున్నాం. లోతు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ అలా ఉందన్నాడు. లోతు దినాలు ఎలా ఉన్నాయంటే, లోతు దినాల్లో పాపం పిచ్చి పెరిగిపోయిందండి. లోతు దినాల్లో ఎలాంటి పరిస్థితులు చెప్పనా, పురుషులు పెళ్లి చేసుకున్నా, స్త్రీలు పెళ్లి చేసుకున్నా. దానికి ఆధారం ఒకటి చెప్పనా, దేవదూతలు ఇంటికి వస్తే, దేవదూతలు అంటే మగయండి, ఆడే కాదు. ఆడ దేవదూతల్లో మేల్ ఉండదు, ఫిమేల్ ఉండదు, మేలే.
అలాంటి మేలైన దేవదూతలు ఇంటికి వస్తే ఆ లోతు ఉన్న ఇంటికి బాలురు, యవనులు, వృద్ధులు అందరూ వచ్చి దేవదూతలతో ఏం చేయడానికి వచ్చారండి? అది అంటే ఏ దినాలు ఇవి? అంటే మగవారు వీళ్ళ కూడే దిన. మొన్న కార్తీక సందీప్ అని ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. లండన్లో ఒక అమ్మాయి కుక్కని పెళ్లి చేసుకుంది. నిజం, కుక్కని పెళ్లి చేసుకుందండి. అంటే లోతు దినముల కంటే ఘోరమైన దినాలుగా ఈ దినాలు లేవా? యేసు ప్రభువు చెప్పారు, జనం మీదకి జనం అన్నాడు, రాజ్యం మీదకి రాజ్యం అన్నాడు. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారన్నాడు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయి అంటారా, జరగట్లేదంటారా? అక్రమ విస్తరిస్తుంది అన్నాడు. ఏంటంటే కృతజ్ఞత లేని వాళ్ళు అంట. పూర్వ దినాల్లో పాత బట్టలితే చెప్పుకునేవారు, పాత తాటాకులితే చెప్పుకునేవారు. గడ్డిలో కాస్తంత ఉప్పు సాయం చేస్తే, ఉప్పు ఏమన్నా బంగారం అండి? ఉప్పు సాయం చేస్తే వాళ్ళ మేలు మర్చిపోయేవారు కాదు. కృతజ్ఞత దినాలు. ఇప్పుడు పలావ్ పెట్టిన పక్కన తిట్టేస్తాను, నాకు రెక్కడ్డదు, నాకు ముక్కలు లేదు, నాకు తోకడ్డది, రెక్కడ్డది. ఏం తినాలి? ఇంత తినేస్తాడు పలావ్, అరుగుతే ఏమన్నాడు అడిగి. ఏ ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళైనా తాగొచ్చు, డైజీన్ అయినా సప్లై చేశారు. అడగకపోయినా దేవుని బిడ్డలారా ఇంత పలావ్ పెట్టి తినేసి ఓ బిడ్డ బయటికి వెళ్ళి నాకు అదాటది. కృతజ్ఞత లేని దినం, దైవ దినమ. ఈ దినాలన్నీ కూడా నిశ్చయముగా రాకడ దినాలే. అంటే అదే పౌలు అన్నాడు, ఇక కాలం ఎంత ఉందంట? కొంచెమే ఉందంట. అంటే దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు అయిపోయినాయి. వచ్చుచున్న వాడు ఏం చేయకవచ్చును? తిమోతి, శీఘ్రంగా నీ దగ్గరికి వస్తాను, ఆలస్యం చేస్తానేమో కానీ రావటం కానీ. స్తోత్రం చెప్తాను. వచ్చుచున్న వాడు ఏం చేయకవచ్చును? ఈ మాట పౌలు గారు రాసి 1950 ఏళ్ళు అయిందండి. 1950 ఏళ్ళైనా యేసుబాబు ఇంకా 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 వస్తాడా ఏమో, ఉన్నాడా ఏమో. మొన్న మధ్య 10th క్లాస్ రాస్తుంది ఒక అమ్మాయి. ఎన్నిసార్లు రాసినా దేవుని లెవెల్ ఫెయిల్ అయిపోతుంది. ఈ అమ్మాయి పీకులతో అక్కడ బిల్డింగ్లు కోర్టులు కడుతున్నారు, సత్తే పాస్ అవ్వలేదు. ఇంకా పాస్ అవ్వలేక ఓ రోజు నాడు పెద్ద మోకాళ్ళు వేసి, ప్రభువా వస్తాను 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 అంటున్నావు కదా, తొందరగా వచ్చేనైనా ఈ 10th క్లాస్ పరీక్షతో నా పేడ. అంటే 10th క్లాస్ పాస్ అవ్వలేక ఎవరిని వచ్చేయమంటుంది బాబా? ఇంక ఈ మత్స్యమోకం ఎలాగా పాస్ అయ్యలేదని వాళ్ళ నాన్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసాడు. పెళ్ళైన రాత్రి పెద్ద మోకాళ్ళు వచ్చేస్తుంది, ప్రభువా నిన్నటి దాకా వచ్చేయమన్నాను ప్రభువా, ఇప్పుడు అప్పుడే రామాకు ప్రభువా, మా నాన్నకు పెళ్లి చేసాడు ప్రభువా, మా ఆయన నేను నీ ముని తిరిగి తప్పివ్వా, కొడుకుల్ని కూతుర్ని కంటాం పెవ్వా, 70 ఏళ్ళు దాకా రా మాక టాటా బాయ్ బాయ్. మనం రమ్మంటే వస్తాడా? మనం మానేమంటే మానేస్తాడా? ఆయన వస్తాడు. ఏ క్షణమో ఏ గడియో ప్రభురా అక్కడ తెలియదురా, దొంగ వలె వచ్చేదానని అన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, కానీ రావటం వస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇద్దరు పొలంలో పనిచేస్తుండగా ఒకరు, ఇద్దరు తిరిగి విసురుతుండగా ఒకరు, ఇద్దరు పరుండి ఉండగా ఒకరు. ఇద్దరు పొలంలోనికి ఎప్పుడు వెళ్తారమ్మా? మధ్యాహ్నం మస్కట్ వచ్చి మొత్తానికి బాగా పని చేస్తుంది, మధ్యాహ్నం వెళ్తారమ్మా పొలంలోకి. మరే ఇలాగే మస్కట్ నుంచో మరి కోయిట్ నుంచో వచ్చి వాట్ ఈస్ వర్ సెట్లు అందంట. ఏంటి వాట్ ఈస్ వర్ సెట్లా? దాని తలకాయ ఎట్టుకుని ఆ బోధులు కుక్కెత్తే ఎన్ని సంవత్సరాలు కోతకు వస్తుందో గుర్తుకొచ్చేద్ది. ఏమ్మా ఇద్దరు పొలంలోకి ఎప్పుడు వెళ్తారు? ఉదయాన్నే వెళ్తారు. అంటే ఉదయం వస్తాడు. ఇద్దరు తిరగల విసురుచుండగా అంటే ఎప్పుడు? మధ్యాహ్నం. అత్తాకోడలు శుభ్రంగా తినేసి ఆ దినంలో. ఇప్పుడు అత్తాకోడలు పడతలేదులేండి, ఆవిడ లేరు ఈవిడ లేరు. ఆ దినాలు అత్తాకోడలు మిగతా ఎన్ని మొగోళ్ళు గట్టి తినేసి అప్పుడు తిరగలు విసురుచుండగా ఒకరు ఏమవుతారు అంటే అదే టైము రాత్రా. దేవుని బిడ్డలు ఇద్దరు పరుండి ఉండగా
ఏ టైం అది? అంటే ఉదయం వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, రాత్రి వస్తాడో తెలియదు. అంటే ఉదయం ఇండియా అయితే, మధ్యాహ్నం ఆస్ట్రేలియా అయితే, రాత్రి అమెరికా. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. అంటే ఉదయమే వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, రాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఎవరికి? బైబిల్లో ఊరికి అలంకార భాష అర్ధరాత్రి వచ్చును అన్నాడు. అర్ధరాత్రి అంటే అర్థం ఏంటంటే తెలియని టైము. యేసుప్రభు ఎప్పుడు వస్తాడంటే, దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వస్తాడంటే తెలియని టైం వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. దొంగ వలే వచ్చేదని అన్నాడు. దొంగ ఫోన్ చేసి వస్తాడమ్మా, మెసేజ్ పెట్టి వస్తాడు మీ ఇంటికి వస్తున్నాడని. ఎప్పుడు వస్తాడు తెలియదు. యేసుప్రభు వస్తాడు. పౌలు అన్నాడు, వచ్చుచున్నవాడు ఏం చేయకపోవచ్చును. ఈ మాట రాసి 1950 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళు? వచ్చాడా? వస్తాడా? మరి ఎందుకు రాలి? ఎందుకు ఆలస్యం చేశాడు? చూద్దాం. పేతురు 2వ పత్రిక వాక్యంలోకి వెళ్దాం. పేతురు 2వ పత్రిక 3:8 చదువు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ఒకరే చదవడం. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. అమ్మా, ఇద్దరిలో ఒకడు మా ఊరు వచ్చేయండి. చదవండి. ఇప్పుడు ఒకళ్ళు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు. ఒక్క నిమిషం అలా ఉండండి. ఇలా చూడండి. ఇక్కడ పేతురు గారు దగ్గరికి వద్దాం. ఎక్కడికమ్మా? పేతురు గారు ఏమన్నారు? ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఆ సంగతి ఏంటంటే ప్రభు దృష్టి కంటే ఒక్క దినము 1000 సంవత్సరాలు ఉందంట. ఒక రోజు ఎన్ని సంవత్సరాలు ఉందండి? చూడండి. మరి 1000 సంవత్సరాలు ఎవరి దృష్టికి, ఎవరి కంటికి? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. పేదోడికి 100 రూపాయలు 1000 రూపాయలు కనిపిస్తుంది, అవునా? మరి ధనవంతుడికి 1000 రూపాయలు. అలాగే దేవుని దృష్టి కంటే ఒక్క దినం 1000 సంవత్సరాలు ఉందంట. అందుకని మోషే ఏమంటాడు? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నాయని 91వ కీర్తనలో మోషే గారు అంట. మరి దావీదు గారు ఏమంటారు? నీ మందిరాలలో ఒక్క దినము గడుపుట. అంటే దేవుని కంటికి ఒక్క దినం ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇలా చూడండి. చాలా మంది దైవజనులు కరోనా టైంలో రాకడ వచ్చేస్తుందని చెప్పారు. కరోనా టైం ఇది అంతమన్నారు. కరోనా టైంలో ఖచ్చితంగా ఈ భూమి అంతమైపోతుందని చెప్పారు. పెద్ద పెద్ద టీవీ ఛానల్లో కూడా చెప్పారు. చాలా మంది చెప్పినట్లుగా చెప్పారు. అంతకుముందు 2023 ఏప్రిల్ నెల, దేవుని బిడ్డ 2018వ సంవత్సరం, క్షమించండి, ఏప్రిల్ నెల 23వ తారీఖున రాకడ వస్తుందని టీవీలో చెప్పారు. అంతకుముందు 2012 డిసెంబర్ నెల 21వ తారీఖున యుగాంతం అన్నారు. చాలా మంది ప్రభు అప్పుడు వస్తాడు, ప్రభు ఇప్పుడు వస్తాడు, ఆ సంవత్సరంలో వస్తాడు, ఈ సంవత్సరంలో వస్తాడు, ఆ ఊరి మీదకి వస్తాడు, ఈ కొండ మీదకి వస్తాడు అని చాలా ప్రకటనలు చేశారు. కానీ ఎక్కువ మంది ఎప్పుడు చెప్పారు తెలుసా? 2000 సంవత్సరంలో వచ్చేస్తాడు అన్నాడు. 2000 సంవత్సరాలు అంటే ఎన్నేళ్ళ క్రితం? 24 ఏళ్ళ క్రితం. ఏ ఉద్దేశంతో చెప్పారు చెప్పనా? దేవుడిని యెహోవా 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. 6 దినములు. ఒక్క దినం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడు 6 దినములు అంటే ఎన్ని వేల సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. వాళ్ళు అంచనా చెప్తున్నాను. ఆదా మొదలుకుని నోవహు వరకు 2000 సంవత్సరాలు. నోవహు మొదలుకుని యేసు ప్రభు దాకా 2000 సంవత్సరాలు. యేసు ప్రభు మొదలుకుని మన 2000 దాకా 2000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని వేలండి? 6000. ఆయన దృష్టికి ఎన్ని రోజులు? 6 రోజులైన తర్వాత దేవైపోయాడు, విశ్రమించాడు. ఆ అంచనాలు వేసి యేసయ్య రావటం ఖాయమన్నారు. కానీ యేసయ్య ఇంకా ఇప్పుడు పేతురు చెప్తున్నాడు. చదువమ్మా. కొందరు ఆలస్యమనెచ్చుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి చూసారు. ఒక్కసారి ఆగండి. కొందరు ఆలస్యమనెచ్చుకున్నట్లంట. అంటే పేతురు గారి దగ్గరికి వద్దాం. పౌలు గారు ఏమన్నాడు? ఆలస్యము చేయకపోవచ్చునంటే పేతురు ఏమన్నాడు? కొందరు అనుకున్నట్లుగా ప్రభు ఏం చేసేవాడు కాదు. అమ్మా చెప్పండి. అంటే పౌలు గారు ఆలస్యం చేయక వస్తాడన్నాడు. పేతురు గారు కూడా అన్నాడు ఆలస్యము చేసేవాడు కాదు. అంటే పౌలు వేరు, పేతురు వేరు. ఇక్కడ వ్యక్తులిద్దరు వేరు వేరు. అమ్మా
అమ్మ దయచేసి వాటర్ ఇప్పుడు ఏమవద్దు, మెసేజ్ మధ్యలో ఏమవకూడదు, ముందు పాటలోనే రైట్. ఒక్క నిమిషం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దేవుని బిడ్డలు వింటూ ఉంటేనే మనకి ఆత్మీయ జీవజలాలు వస్తాయి. ప్రసంగం చేసేవాడు నీళ్ళు తాగాల, వినేవాడు నీళ్ళు తాగాల. దాహం ఎవరికేద్దామా? మరి రివర్స్ అయితే ఎలా కుదురుతుంది? అంటే ఏంటిది అంటే ఏదోలాగా ఈ మెసేజ్ని కన్నుకి వెళ్ళిపోవాలని చూస్తాడు. ఎవడో ఆడు మనందరికంటే ముందు వచ్చింది ఆడే. ఇక్కడ ఆడు పెద్ద బుట్టట్టుకుని బుట్టలో వేసిపోతాడు అన్నమాట. అందుకని కొంచెం మీ హృదయాల్లోనికి వాక్యాలు వెళ్తే ఈ వాక్యం ఏ ఒక్క వ్యక్తిని రక్షిస్తే ఆ వ్యక్తి ద్వారా దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు. ఒక ఆత్మ విలువ ఎంతో తెలుసండి? ఈ మస్కట్ దేశం కంటే ఎక్కువండి. ఒక ఆత్మ రక్షించబడితే, మా అమ్మగారు రక్షించబడి లక్షల మందిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. కనుక దేవుని బిడ్డలు ఒక ఆత్మ విలువ చాలా విలువైంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలోకి పనిచేయాలి. ఒకవేళ ఎవరికైనా దాహం ఇస్తే మెల్లగా వెనక్కి వెళ్ళి సైలెంట్గా తాగరండి. ఇక్కడ పేతురు వేరు, పౌలు వేరు, వ్యక్తులిద్దరు వేరు వేరు. కానీ ఇద్దరు అన్నారు ఆలస్యము చేయక వచ్చినన్నారు, ఆలస్యము చేయక వచ్చినన్నారు. వ్యక్తులు వేరు, వ్రాసిన సమయాలు వేరు, వ్రాసిన స్థలాలు వేరు. స్థలాలు వేరైనా, సమయాలు వేరైనా, వ్యక్తులు వేరైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. అదే అందుకనే పేతురు అన్నాడు, కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయవాడు వాడుగాని. చదవమ్మా. ఎవడును నశింపవలనని, అమ్మా, ఎవడును నశింపవలనని హెచ్చరింపక అందరూ ఏం పొందాలి? అది ఎందుకు దేవుని బిడ్డలారా రక్షణ సువార్త సభలు పెట్టారు? దాన్ని ఏమో హైలైట్ చేయలేదు. దేన్ని? 1వ వార్షికోత్సవాన్ని హైలైట్ చేయలే. దేన్ని హైలైట్ చేశారు? రక్షణ సువార్త సభలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎందుకు దేవుని బిడ్డలు యేసయ్య ఆగమనం ఆలస్యం అవుతుందంటే, పేతురు గారు పిల్లారా, పౌలు గారు మరి దాదాపు 1950 ఏళ్ళ క్రితం వస్తాడని చెప్పిన 1950 ఏళ్ళు అయిపోయినా ఎందుకు యేసయ్య ఆగమనం ఆలస్యమైందంటే, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ ఏం పొందాలి? అంటే దేవుని ఉద్దేశం మీకు చెప్తున్నా. ఇక్కడ జీవము గల దేవుని సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యానివర్సరీ డే పెట్టి పిల్లల సంఘాన్ని పిల్లలు చాటించాలి, సంఘం యొక్క ఉనికి తెలియాలని కాదు, ఇదేదో పిల్లలు ఫోకస్ చేయాలని కాదు, ఈ మస్కట్ దేశంలో పిల్లల ఉనికి చాటించాలని కాదు. ఈ సంవత్సరం ద్వారా లేకపోతే ఈ కూటాల ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలని దేవుని యొక్క సంకల్పము. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఎవడును నశింపవలనని ఇచ్చక అందరూ ఏం పొందాలండి? అంటే యేసయ్య రాకడలో మనం ఎత్తబడాలంటే ప్రతి క్రైస్తవుడికి 3 అనుభవాలు ఉండాలి. ఒకటి, రక్షణ పొందాలి. ఏం పొందాలండి? రక్షణ. మారు మనసు పొందాలి, మనస్సు మారాలి. ఈ రోజు నాడు చేతిలో బైబుల్, ఇప్పుడు నోటిలో పాట, లేకపోతే దేవునికి ఏదో అర్పణ ఇవ్వటము, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో జన్మించటము, ఇది కాదండి రక్షణ. రక్షణ అంటే ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేసి, పేతురు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అలాగే చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఎవడు నశింపవలని చెప్పక అందరూ ఏం పొందాలంటే మారు మనసు. అంటే మనస్సు మారాలి. అంటే వస్త్రము కాదండి మారవలసింది, పేరు కాదండి మారవలసింది, పేరు కాదు మారవలసింది. యోబు అని పేరెట్టుకుంటాడు, జోబులు పడతాడు, ఉపయోగం ఏముంది? దానియేలు అని పేరు పడతాడు, అప్పుడు గోదావరి పుష్కరాల్లో జేబు దొంగ అని పేరు పిల్లారా అక్కడ స్టేషన్లో, ఉపయోగం కాదు. పేరు కాదు మారవలసింది. పిల్లారా పెంటమనే పేరెట్టుకో, సెంట్లో బ్రతుకు. పేరు కాదండి, ఏం మారాలి? హృదయం మారాలి. వస్త్రము కాదు మారేది, హృదయం మారాలి. కనుక దైవ జన్మ పేర్లు మార్చుకున్న వారి గురించి చెప్పట్లేదు ఈ మాట, ఇప్పుడు వస్త్రాలు వేసుకున్న వారి గురించి చెప్తున్నాను, చెప్పట్లేదు ఈ మాట. హృదయం మార. హృదయంలో ఏముంది? ప్రతి మనిషి హృదయంలో దురాలోచన, జారత్వము,
దొంగతనము, అపవిత్రత, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇవే మనిషిని పాడు చేసేది. బయట రెండేళ్ళేది మనిషిని పాడు చేయదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే అది మీరు తీసివేసుకుంటే, ఇదిగో దాని కోసమే యేసయ్య ఆగమనం ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు నశింపని చెప్పక ఇన్ని సంవత్సరాలు వచ్చినా, ఇంతకాలం దేవుని యొక్క వాక్యం విన్నా, ఇన్ని ఇప్పుడు కూడికలకు వెళ్ళినా, ఎంతమంది దైవజనుల్ని ఇప్పుడు ఎంతమంది ఖరీదైన దైవజనులు మస్కట్ దేశానికి వస్తున్నారు, ఎంతమంది వాక్యాలు వింటున్నారు. ఇంకా నీ హృదయం కఠినం చేసుకుంటున్నావా? ఇంకా నీ జీవితం మారకుండా ఉంటున్నావా? ఇంకా నీ జీవితం అలాగే ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు అయిపోయినా నీ జీవితం మారని జీవితంగా ఉందవా? అందుకే యేసయ్య నువ్వు మారాలని పిల్లగా ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు నశింపువని చెప్పక అందరూ పొందాలని నీ మనసు మారిందా? నీ హృదయం మార్చుకున్నావా? ఒక దైవజనురాలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఇదిగో దైవజనుడు మారాను. ఒక తల్లి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా నేను మారాను. ఈ రోజు నాడు పిల్లగా ఈ పవిత్రమైన సేవ చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఇన్ని వాక్యాలు అంటున్నా, నీవు ఇన్ని కూడికలకు వెళ్తున్నా, నీవు ఇంకా నీ జీవితాన్ని కఠినం చేసుకున్నావా? ఇదే అనుకూలమైన సమయం. నేడే ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. తప్పించుకోలేము. రేపు ఇక్కడ మనం తప్పించుకోగలదు, రేపు అక్కడ తప్పించుకోలేము. దేవునరా, యేసయ్య ఆలస్యం ఎందుకు చేస్తానంటే, ఎవరు నరకానికి వెళ్ళాలని ఇష్టపడతారా? నరకం ఎవరి కోసం అనుకున్నారు? అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే బాబు, నేను వెళ్ళిపోతే బాబు మనం అనుకున్నాం. కానీ దేవుడు నరకం ఏర్పాటు చేసిన మన కోసం కాదు, సాతానుగాడు, దేవదూతలు, సాతాను దూతల కోసం. కానీ సాతానుగాడు సవాల్ చేస్తున్నాడు, ఆ నరకానికి నీ భక్తులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ నరకములను తప్పించడం కోసం యేసయ్య ఏం చేస్తున్నాడంటే, అందరూ మారు మనసు పొందాలి. చాలామంది అంటారు, పాస్టర్ గారు నేను మారు మనసు పొంది 5 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి. చాలా సంతోషం. మారు మనసు ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటి తెలుసా? మారు మనసు పొందితే సరిపోదు, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. యేసు ప్రభు వారు ఒక దారంటే వెళ్తున్నాడు. అక్కడ అంజూరపు చెట్టు యేసు ప్రభు చూశాడు. అంజూరపు చెట్టు 15 అడుగులు ఎత్తుంటుంది, దాని కొమ్మలు 25 అడుగులు ఉంటాయి. అంజూరపు చెట్టు ఆకు వెడల్పుగా ఉంటుంది, ఆకుల కింద కాయలు ఉంటాయి. ఆకులు ఉన్నాయంటే కాయలు ఉన్నట్టు. యేసు ప్రభు వారు చూసిన అంజూరపు చెట్టు పచ్చగా ఉంది, ఎత్తుగా ఉంది, లావుగా ఉంది. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ఆకులు ఉంటే ఏమున్నట్టు? గబగబా చెట్టు ఎక్కాడు, ఫలాలు లేవు. దిగి వెళ్ళిపోయి 6 నెలలకు వచ్చాడు. చూశాడు, ఇదివరకు లాగే ఉంది, ఫలాలు లేవు. మరలా దిగి 6 నెలలకు వచ్చాడు. అలా ఆ చెట్టుని 3 ఏళ్ళు ఎత్తికాడు. 3 రెళ్ళు 6 పర్యాలు ఎత్తాడు. 3 అనేది దేవుని సంఖ్య, 6 అనేది మానవ సంఖ్య. 3 ఏళ్లలో 6 పర్యాలు వెతికి ఒక రోజు తోటమాన్ని పిలిచి, అబ్బాయి ఈ చెట్టును 3 ఏళ్ళు చూస్తున్నాను, ఇది ఇవాళ ఫలిస్తుంది, రేపు ఫలిస్తుంది అనుకున్నాను, ఫలించట్లేదు, తీసుకెళ్ళి అగ్నిలో వేసేయమన్నాడు. అప్పుడు ఆ తోటమాల అన్నాడు, తోటమాల అంటే ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. అయ్యా, ఈ చెట్టుని నరకుండా ఆలస్యం చేయి, గడివి అన్నాడు. ఈ చెట్టు చుట్టూ క్రముతాను, ఎరువు వేస్తాను, వచ్చే సంవత్సరానికి ఫలమిచ్చే. అంటే చెట్టు క్రైస్తవుడు, తోట సంఘము, దేవుని బిడ్డల తోటమాలి పరిశుద్ధాత్మ దేవుడు. తమటం అంటే ఏంటనుకున్నారు? సంగీత బృందాన్ని, గాన బృందాన్ని తీసుకొచ్చి ఈ భూమిని దున్నుతారు. ఒక దైవజనుని తీసుకొచ్చి వాక్యమని ఎరువేసి ఈ 2024వ సంవత్సరం ఈ నవంబర్ నెల 21వ తారీఖు 22వ తారీఖున ఈ చెట్టు ఫలించేటట్లు చేస్తాను. అంటే ఎందుకు ఇది నరకుండా అవకాశం ఇచ్చారు తెలుసా? ఎన్నో ప్రమాదాలు నీ మీదకి వచ్చాయి, ఎన్నో యాక్సిడెంట్లు నీకు అయినాయి, ఎన్నోసార్లు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయావు, మరణ పంచులకు వెళ్ళిపోయావు. అప్పుడు ఎన్నో సునామీలు నీ మీదకి వచ్చినా నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఈ సంవత్సరమే నువ్వు ఫలిస్తావని. ఫలించని అంజూరపు చెట్టుగానే ఉన్నావా? ఆకులు తప్ప కాయలు లేవా? పచ్చగానే ఉన్నావా? దేవుని మందిరానికి వస్తున్నావు, క్షేమంగా, సంతోషంగా, సుఖంగా, మంచిగా ఉద్యోగం చేస్తూ కంఫర్ట్గానే ఉన్నావేమో, నీ జీవితంలో ఫలాలు లేవేమో. నా యేసే కావాల్సింది ఫలాలు కావాలి. ఏ ఫలం అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఆత్మను రక్షించాలి. యేసు ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉండమన్నాడు. ఉప్పు ఏమైపోద్దండి? కరిగిపోద్ది.
అక్కడే మీరు లోకానికి అంటే కరిగిపోతూ లోకానికి ఏమివ్వాలి? అది క్రైస్తవం. దీపం వెలిగించబడి ఎక్కడ పెట్టకూడదు? మంచం కింద పెడితే ఏమైపోద్ది అమ్మా? వెలిగిపోదు. కొంచెం కింద పెట్టద్దు, ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఎక్కడ పెట్టాలి? మరి ఎంతమందిని వెలిగించావు? ఎంతమందిని ఆరిపేశావు? ఎంతమందిని బలపరిచావు? ఎంతమందిని బలహీన చేశావు? దేవుడు నిన్ను వెలిగించింది ఆరిపెట్టాక, దేవుడు నిన్ను రక్షించింది ఆరిపెట్టాక, దేవుని బిడ్డలారా ఎక్కడో ఒక చోట నువ్వు రక్షించబడ్డావు, ఏదో మార్పున రహస్యంగా, ఏదో దేవుని బిడ్డలారా ఏదో దైవజనులను రక్షించబడితేనే కదా ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు. మరి రక్షణ పొందాలంటే, రక్షించబడాలంటే నీ వంతు నువ్వు కృషి చేద్దా? యేసే అన్నాడు, ఆ చెట్టుకి ఎందుకు అవకాశం ఇచ్చాడంటే అదేమి ఇవ్వాలని పాల్గొన్నావు. దేవుడు నీకు ఎందుకు అవకాశం ఇచ్చాడు తెలుసా మిత్రమా? నువ్వు ఫలిస్తావు. ఫలించలేని అంజూరం చెట్టుగానే ఉండవు. ఒకటి, మారు మనసు పొందాలి. రెండు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అందుకని గొడ్డలు ఎక్కడుందండి? చెట్టు. ఫలించని చెట్టుని ఏం చేస్తాడు? నరికేస్తాడు. అంటే ఇప్పుడు ఫలించే చెట్టుగా, ఫలాలిచ్చే వ్యక్తిగా ఉండాలని నన్ను దేవుడు బ్రతికించాడు. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. నేను ఫలిస్తున్నానండి. బైబిల్ చదివాడండి జగన్మోహన్ రెడ్డి గారు. 9 ఫలాలు ఉంటాయండి బైబిల్లో. ఎన్ని ఫలాలు? ఆత్మ ఫలాలు ఎన్నండి? 9. నవరత్నాల పథకం. నవరత్నం అంటే ఎన్ని ఫలాలు? ఎన్ని? ఆ పథకం పెట్టి సీఎం అయిపోయాడు. ఇప్పుడు మనము ఆ పథకాలు ఎట్టి మనమేమక్కర్లేదు, ఆ ఫలాలు ఫలించి పరలోకానికి వెళ్ళాలి మనం. ఆమె గట్టిగా 108 అనండి. మత్తయి సువార్త 10:8 చదవండి. అది చదివి ఆయన సీఎం అయిపోయాడు. విన్నారా? ఎవరు? మత్తయి సువార్త 10:8. అదే 108. రోగులను స్వస్థపరచండి, ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఫ్రీ అన్నమాట. అది రాసి అది చదివి బైబిల్ వీళ్ళ సీఎం అయిపోయాడు. అది చదివి మనం ఆత్మీయ స్వస్థత పొందాలి. ఒకటి, మారు మనసు పొందాలని ఆలోచన చేస్తున్నాడు. రెండోది, మారు మనసు పొందినవాడు ఏం పొందాలి? మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ పొందాలి. ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 25:5 చదవండి. ఒక 5-10 నిమిషాలు ముగించేస్తారు. రైట్. మత్తయి సువార్త 25:5 పనిగా. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా పెళ్లి కుమారుడు ఏం చేయగా? మన అంశం ఏంటమ్మా? చెప్పండి అమ్మా. చెట్టు నరకటం ఏంటమ్మా? చెప్పండి అమ్మా. మీరు రావటం ఏంటమ్మా? ఆలస్యంగా వచ్చారు రాలేదా? కోటలు ఎన్ని గంటలకి అని చెప్పారు అయ్యారు? 7 గంటలకి. ఎంత అండి టైం ఎంత వేశారు? 7 గంటలకు అన్నారు. 7:30 గంట 8:30 కూడా రాలేదు. ఏం చేశారు? ఇప్పుడు ముగింపు ఆలస్యం అవుతుంది. అది కంగారు పడదు. మీరేది ఆలస్యం చేసిన పానీ గారి ప్లాన్ ఏంటంటే టైంకి ముగించాలి. పెళ్లి కుమారుడు ఏం చేయగా? ఇలా చూడండి, ముగించేస్తున్నాను. 10 మంది కన్యకులు వచ్చారు. ఎంతమంది కన్యకులు? పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. 10 మంది కన్యకులు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తే పెళ్లి కుమారుడు ఏం చేశాడు? అప్పుడు ఆ 10 మంది హాయిగా నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ. చెప్పండి, ఏ వేళ? పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతను ఎదుర్కొనలేని కేక వినపడగానే ఎంతమంది వేశారమ్మా? 5 2 చేతులు ఎత్తానమ్మా. పరలోకానికి ముందు వెళ్తారమ్మా. 10 మంది వేసి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎడబాయని అలా వెళ్ళిపోతుంటే 5 డ్యూటీలు ఏమైపోయింది? వాళ్ళు వెళ్తే ఏం తీసుకెళ్లారు? దీనికి. ఇంకో చేత్తో ఆయన తెలియదమ్మా. అయ్యి బాబోయ్, మస్కట్ వచ్చి తెలుగు మర్చిపోయావా? మన మచిలీపట్నంలో ఒక అమ్మాయి పాడుతుంది, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ. ఎప్పుడు తెలుగు పాట. ఇక్కడికి వచ్చేటోడికి ఆయిల్ అంటారేంటమ్మా? ఏంటమ్మా? ఆ నూనె. ఈ నూనె తీసుకెళ్లారు, సిద్ధులు తీసుకెళ్లారు. పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. వెంటనే సిద్ధుల్లో ఉన్న మళ్ళీ ఆయిల్ అన్నా నూనె. అలవాట్లు పొరపాటు. నూనె పోతుంటే దేవుడు ఇందులో ఏం లేదు, నూనె. వెంటనే
మీలాగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం వాళ్ళు కూడా సిస్టర్ ఆయిల్ అయిపోయింది సిస్టర్ ప్లీజ్ గివ్ ఆయిల్ అన్నారు. నా దగ్గర ఎక్కడదమ్మా, మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోరు. జామెట్రీ అయ్యారు దగ్గరికి వెళ్ళి అయ్యారు నూనె అయిపోయింది అయ్యారు పెళ్లి కొడుకు ఎదుర్కొండకి వెళ్ళి అయ్యారు అంటే నా దగ్గర ఎక్కడదమ్మా ఉన్న నూనె అంతా పంచిపెట్టేశారు. మరి ఏం చేయమంటారు? ఎలిషా గారి దగ్గరికి వెళ్ళండి. ఎలిషా గారి దగ్గరికి వెళ్తే నా దగ్గర కూడా లేదమ్మా, మరి ఏం చేయమంటారు? మోహన్ గారి దగ్గరికి వెళ్ళండి. మోహన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర నా దగ్గర లేదన్నాడు. ఈఐ గారి దగ్గరికి వెళ్ళండి. ఈఐ గారు లేదన్నారు. మరి ఏం చేయమంటారు? పానీ గారి దగ్గరికి వెళ్ళండి. పానీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా పెళ్లి కొడుకు ఎదుర్కొండకి వెళ్ళి నూనె అయిపోయింది అంటే మొన్నేనమ్మా 21, 22 ఉన్న నూనె అంతా. మరి ఏం చేయమంటారు? మీరు నర్సాపురం ఆ షాప్ దగ్గరికి వెళ్ళండి. ఏ షాపు? ఆ షాపు దగ్గరికి వెళ్ళండి. కొనుక్కుండగా పెళ్లి కొడుకు వచ్చేసాడు. సిద్ధపడిన వాళ్ళని లోపల తీసుకెళ్ళి ఏం చేశాడు? ఈ లోపల ఏదో చదిగారండి, తలుపు తీయండి. ఎవరమ్మా? నేరమ్మని. ఎవరో? మరి అమ్మని. ఎవరో? అన్నమ్మని. ఎవరమ్మా? ఎవరంటావేంటయ్యా? గుళ్ళో ఫస్ట్ ప్యాన్ ఇచ్చాను, తలుపుది. ఏ ప్యాన్ ఇచ్చిందంట? తలకాయ మీద మా ఆయన పేరు లేదా? 3 రెక్కల మీద మా ముగ్గురు పిల్లల పేర్లు. తలుపుది. పెళ్లి కొడుకు అన్నాడు మీరు ఎవరో నాకు ఎందుకు తెలియదు అన్నాడు. పెళ్లి కొడుకు ఏం చేశాడు? ఆలస్యం ఎందుకు చేశాడు తెలుసా? ఆ బుద్ధి లేని బుద్ధి ఉన్నవాడిని చూసి బుద్ధి తెచ్చుకుంటారని, ఆ బుద్ధి లేని బుద్ధి ఉన్నవాడిని చూసి నూనె సంపాదిస్తారని, ఆ బుద్ధి లేని బుద్ధి ఉన్నవాడిని చూసి సిద్ధపడతారని పెళ్లి కొడుకు ఆలస్యం చెప్తే వాళ్ళ కూనికి ఇది క్రైస్తవుడు నిద్రపోయేది కాదు. ఈ రేపు యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే అందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నా ఆత్మ లేనివాడు నా వాడు. అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. 1 రక్షణ, మారు మనసు పొందాలి. 2 మారు మనసుకు తగిన ఫలం సంపాదించాలి. 3 పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి. ఆ 3 అనుభవాలు సంపాదించుకుంటాకే పెళ్లి కుమారుడు ఏం చేశాడండి? కనుక రక్షణ పొందలేదా? రక్షణ పొందు. రక్షణ పొంది అక్కడే ఉండిపోయేవా? ఆత్మఫలాలు సంపాదించడం కోసం యేసయ్య నీ కోసం ఆలస్యం చేశాడు. ఆత్మఫలాలు సంపాదించు. ఆత్మఫలాలు సంపాదించి అక్కడే ఉండిపోయేవా? పరిశుద్ధాత్మ నూనెను సంపాదించుకో. ఇదిగో బైబిల్ చెప్తుంది, మంచి దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. కనుక క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తు వాడు కాదు. అందుకని పేతురు అన్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో ప్రతివాడు ఏం పొందుకోమన్నాడు? బాప్తిసం. యేసయ్య ఆర్భాటంతో, ప్రధానతో, శబ్దంతో, దేవుని బోరతో యేసయ్య మధ్యాకర్షణకు వచ్చినప్పుడు సంఘము ఎత్తబడాలి. సంఘము ఎత్తబడాలంటే ఆ ఎత్తబడే వ్యక్తికి పరిశుద్ధాత్మ ఉండాలి. బంతి నేలకేసుకొట్టినప్పుడు బంతి ఎక్కడాలంటే ఏముండాలి? ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంటే రేపు ఎత్తబడతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య ఆలస్యం చేశాడు కాబట్టి మా కుటుంబాన్ని రక్షించాడు. కనుక ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా నిరుద్యాన్ని దేవునికి ఇచ్చి యేసయ్య కొరకు యథార్థంగా బ్రతుకు. రాకడలు ఎత్తబడు. నీ లోకంలో నువ్వు ఎంత బ్రతుకు బ్రతికినా, ఏ ఆహారం తిన్నా, ఎలాంటి జీవితం జీవించినా రేపు రాకడలు ఎత్తబడకపోతే ధనవంతుడు పేదలాజరు. ధనవంతుడు ఇక్కడ సుఖంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? నీటి చుక్క కూడా కరువాసిపోయాడు. కనుక ఆ భయంకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియపరుస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చిన దైవజనులకు నేను వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరలా రేపు ఆరాధనలో వాక్యం చెప్తాను. కొంచెం అప్పుడు ఎక్కువసేపు వాక్యం విందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టండి. సభ్యులు పానీ గారికి, అమ్మగారికి అందరికీ వందనాలు. మరి రేపు నా షెడ్యూల్ అయ్యిగా చెప్తారు. ప్రార్థన అయిన తర్వాత, ముగింపు అయిన తర్వాత మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనందరం కూడా లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. ఆ సమయంలో కృపా సంఘం ఎలీషా పాస్టర్ గారి సంఘం నుంచి మరి బిడ్డలు వచ్చి ఉన్నారు. క్రీస్తు కృపా సంఘం, క్రీస్తు కృపా సంఘం వాళ్ళ బిడ్డలు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా మనందరం కూడా కానుకలు